హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు బీరకాయ పాలపూస అండి. చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకోండి. ఇది ఎవరికైనా నచ్చుతుంది అనమాట. దీనికి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మిరపకాయ కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత తాలింపు గింజలు కాగిన తర్వాత ఇది 1/2 కిలో బీరకాయలు అండి. సన్నగా చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఒక ములక్కాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇందులోకి. అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. లేదంటే ఇందులో కొంచెం మిక్సీలో వేసాను, కొంచెం సన్నగా వస్తుంది కదా. ఇప్పుడు ఇది తాలింపులోకి ఉల్లిపాయ వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలుపుకుంటుండాలి. ఈ విధంగా కలిపినాక ఉల్లిపాయ మగ్గనియాలన్నమాట. మగ్గిన తర్వాత దాంట్లోకి ఈ బీరకాయలు కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే అందులో ఒక స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత గరిటెతో కలుపుకున్న తర్వాత ఈ విధంగా సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకొని అలాగే ఒక ములక్కాయ అన్నమాట, ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇందులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కాసేపు ఒక 15 మినిట్స్ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత బాగా మగ్గిది 15 మినిట్స్ అయినాక తీస్తే ఈ విధంగా బాగా బీరకాయ ములక్కాయ బాగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత కాసేపు కలుపుకొని ఒక 5 నిమిషాలు అందులో ఒక స్పూను కారం వేసుకోవాలండి. ఇంక ఇందులో ఏమీ వేసుకోవద్దు, వేసుకుంటే టేస్ట్ బాగోదు. ఈ కారం ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని కరివేపాకు ఈ విధంగా కర్రీని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అలాగే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకేమిటంటే కాసేపు ఆగిన తర్వాత మనం పాలు పోసుకోవాలన్నమాట. 1 కప్పు పాలు పోసుకోవాలంటే చిక్కటి పాలు, నీళ్లు కలపకూడదు. ఇంకా ఈ విధంగా కలుపుకొని అదే ఇదిగానే మనం గరిటెతో తిప్పి అలాగే పెట్టేయాలి. ఈ విధంగా పెట్టడం వల్ల మనకు ఆ పాలు ఉట్టిగా పాలే కదా, వాటర్ కలపకుండా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా 1 నిమిషం అయినాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 10 మినిట్స్ అన్నమాట. పెట్టుకున్న తర్వాత దాని 10 మినిట్స్ అయినాక ఆయిల్ వచ్చి కాసేపు తిప్పుతుండాలండి. ఈ విధంగా మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ లైకే నాకు చాలా యూస్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇప్పుడు చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా దాంట్లో ఇంకేం వేయకూడదండి. వేయకోకుండా కాసేపు ఒక 5 మినిట్స్ అలాగా ఉంచుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా ఇంకా అయిపోయిందండి. చాలా వరకు అయిపోయింది. దీంట్లో కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర సన్నగా తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొత్తిమీర చల్లుకోవడమే, అంతేనండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. అంతేను. ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని ఈ విధంగా కర్రీ అంతా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కనుక తిన్నట్లయితే అసలు ఎవరికైనా ఇష్టపడతారండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఆ విధంగా చేసుకోండి.